ఏపీ ప్రభుత్వానికి ఒక రిటైర్డ్ ఉద్యోగి బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది. ఇక ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలేంటంటే, అయ్యా ప్రజామనిషి పవన్ కళ్యాణ్ గారికి జీవితంపై ఆశ కోల్పోయి చివరి ప్రయత్నంగా మీరైనా మాకు న్యాయం చేస్తారని కొండంత ఆశతో ఈ ఆవేదన నిండిన లేఖ రాస్తున్నాను. నా పేరు చెప్పడం లేదు. కానీ నేను శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘంగా 24 ఏళ్ల పాటు ఎంతో నిజాయితీగా సేవ చేసి 2024 ఫిబ్రవరిలో పదవి విరమణ పొందాను. 25 ఏళ్ల సర్వీసులో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేశాను. కానీ నేడు రిటైర్డ్ అయ్యాక నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవలనే నా భార్య అనారోగ్యంతో కన్ను మూసింది. ఆమెను కాపాడుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడిపోయాను. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు క్షీణిస్తుంది. కనీసం మందులు కొనుక్కోవడానికి నాకు వచ్చే అరకొర పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదు. నా ఇద్దరు పిల్లలను అప్పులు చేసి మరీ ఉన్నత చదువులు చదివించాను. కానీ నేడు వారు నన్ను పట్టించుకోవడం లేదు. రిటైర్డ్ అయిన వెంటనే రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఇతర బెనిఫిట్స్ వస్తే ఆ అప్పులు తీర్చి ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా కష్టాలు తీరుతాయని ఎంతో ఆశపడ్డాము. కానీ రోజు రోజుకు మా వేదన పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎంతో మంది అభాగ్యులను ఆదుకుంటున్నారు. దయచేసి మా పెన్షనర్ల సమస్యలపై కూడా దృష్టి పెట్టండి. మా తరపున పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా బాధను వివరించి ఈ 2026 సంవత్సరంలోనైనా మా పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేయించండి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్ల అర్ధనాదం. ఈ లేఖ చదివితే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఒక ఉద్యోగి తన జీవితంలో అత్యున్నత కాలమంతా ప్రభుత్వం కోసం ధారపోస్తే చివరికి ఆసుపత్రి ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి రావడం ఎంతటి దౌర్భాగ్యం. నిజానికి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి పరిధిలోనే ఉంది. కాబట్టి ఆయన ఈ సమస్యను ప్రత్యేకంగా చూడాలని బాధితులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు అప్పులు తెచ్చి పంపిణీ చేస్తుంది. అది మంచిదే. కానీ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఎందుకు ఇంత ఉదాహీనత అని వారు ప్రశ్నిస్తున్నారు. మా కష్టార్జితం మాకివ్వడానికి బడ్జెట్ లేదనడం ఏ రకమైన న్యాయం? రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల నుంచి చందాలు వసూలు చేస్తూ జిల్లా సమావేశాల పేరుతో విలాసవంతమైన హోటళ్లలో మందు విందులతో జలసాలు చేస్తున్నారని, సామాన్య ఉద్యోగి సమస్యను గాలికొదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర తమ స్వలాభం కోసం పాకులాడుతూ ఉద్యోగులు హక్కులను తాకట్టు పెడుతున్న నాయకులను చూసి పెన్షనర్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంఘాల నాయకులు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ఉద్యోగులే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను తీర్చడానికి ప్రతి నెల 712 కోట్లు కేటాయిస్తూ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి కార్యాచరణను ఎందుకు రూపొందించలేకపోతుంది? ఒకేసారి డబ్బులు ఇవ్వలేకపోయినా కనీసం స్లాబ్ పద్ధతిలోనైనా నెలవారీగా బకాయిలు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. రిటైర్డ్ అయిన వారు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కల కోసం, వైద్య అవసరాల కోసం ఆ డబ్బుపైనే ఆధారపడి ఉంటారు. ఆ డబ్బు ఆపడం అంటే వారి ప్రాణాలతో ఆడుకోవడమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న మాట నిజమే కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఇచ్చే పథకాల కంటే ముందు సేవ చేసిన వారికి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. 2026 ప్రారంభంలోనైనా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకొని పెన్షనర్ల మొహంలో చిరునవ్వు చూడాలని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ గారు తన శాఖలోని ఇటువంటి దుస్థితిలో ఉన్న ఉద్యోగుల గోడును విని తక్షణమే పరిష్కార మార్గం చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.